తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అర్థం కాంది కనీసం 5-6 కేజీల బంగారం మీకు ఉంది. ఫిలిం నగర్ లో సొంత ఇల్లు ఉంది. క్యాష్ పరంగా కూడా ఇబ్బంది లేదు. రాధా ప్రశాంత్కి అన్నీ ఉన్నాయి. కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి చాలా జూనియర్ ఆర్టిస్ట్ స్థాయిలో మాకు అవకాశాలు ఇవ్వండి. కృష్ణానగర్లో చాలా మంది అవకాశాలు లేక ఒళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి మీరు ఎంత దీనస్థితికి దిగజారి అడగతారంటే అవకాశాలు. నిజంగా రాధా ప్రశాంత్ ఏమన్నా పేదరికంలో ఉందా అనే డౌట్ వచ్చేస్తుంది. లేదు, దిగజారి అడిగింది నా కోసం కాదు. తెలుసు ఇప్పుడు ఆర్టిస్టులు మానాలు ప్రాణాలు కాపాడుకునే దానికి వాళ్ళు అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చి సరే పోయింది పొల్లు ఉన్నది గట్టి మానాలు పోగొట్టుకున్న కమిట్మెంట్స్ అని ఇంకొకటని ఆఫర్లు అయితే ఇవ్వాలి కదా. అలా కూడా వాడుకొని ఆఫర్లు ఇవ్వకుండా వదిలేసిన చరిత్రలు ఉన్నాయా కాదు, క్వశ్చన్ మార్క్ కాదు. ఎవరైనా చెప్తారా దొంగతనానికి వచ్చిన వాడు నేను దొంగతనం చేస్తున్నానంటే ఐ డ్రీమ్లోనూ పబ్లిసిటీ చేసి స్క్రోలింగ్ చేసి ఎవడైనా వస్తాడా? అలాగే పోయేది కూడా అంతే. వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైతే మీకు ఏదో ఇస్తామంటే యువతల వాళ్ళు ఆశపడతారు, వస్తుంది కదా చేస్తాం కదా అని. ఐ5లో ఉంటే అండర్స్టాండింగ్స్ వాళ్ళు అవి కోర్టుల్లో ఉంటాయి, అవి పబ్లిసిటీ కాదు. ఈ చిన్నవి ఏంటంటే మొగమాటానికి వెళ్తే ఏదో కడుపు వచ్చింది అన్నట్టు అటు చెప్పుకోలేరు, ఇటు బలవంతంగా చావలేరు, బ్రతికుండలేరు. అలాంటివి కొన్ని ఉన్నాయి. మరి ఎంతోమంది నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, అమ్మ ఇలా జరిగింది అలా జరిగింది. ఏం చేయాలి? నేను ప్రొడ్యూసర్నా డైరెక్టర్నా? నాకే డిఎం లేదు. వేషాలు వేస్తామంటే మాకే గుర్తింపు లేదు. స్టేజ్ నుంచి వచ్చాము, ఏది అయినా క్యారెక్టర్ డబ్బులు మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, అక్కడ డిమాండింగ్ ఏమి ఉన్నది ఎంతైనా ఆర్టిస్ట్కి ఏముంది వాళ్ళు బడ్జెట్కి బట్టి ఇస్తారండి. మనం డిమాండ్ చేసే రోజులు కావు ఇవి. అసలుకైతే ఇంక తిరిగిచ్చి కూడా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారని ఆ మేనేజర్లు వాళ్ళు ఇంక వేరేగా మాట్లాడుతున్నారు. ఎదురు కూడా ఇచ్చి కూలిచ్చి కొట్టించుకోవడం అంటారు నా భాషలో. అపార్థాలు చేసుకోకండి. ఎందుకంటే అది ఇప్పుడు ఇస్తున్నారంటే చేస్తున్నారు. మరి తిరిగిచ్చి చేయించుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు మరి తీసుకున్న వాళ్ళకే తెలియాలి. కానీ మరి ఈ చిన్న ఆర్టిస్టులు రూముల రెంట్లు కట్టుకోలేక మరి ఫుడ్ లేక మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? నాకు ఉంది, ఉన్నన్నాళ్ళు అమ్ముకుంటాను, లేకపోతే ఏం చేయాలి చెప్పండి? ఎక్కడేసిన గొంగలు అక్కడేసినట్టు ఉన్నూరుకి వెళ్ళిపోవాలండి. ఇంకంతే అంతే. మరి ఇక్కడ దిగజారిపై మాట్లాడుతున్నది కేవలం నాలాంటి ఆర్టిస్టుల కోసం. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, నాకు ఉన్నన్నాళ్ళు అమ్ముకుంటానండి. నాది నాది ఒంటరి పోరాటం. నాకు ఏ క్షణాన నాకు లేపేస్తారో తెలియదు. అలాంటి అపార్ట్మెంట్లో నేను కొన్నేళ్లుగా నేను ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నానో అది భగవంతుడికి తెలుసు. అసలు ఏంది మీ ఇంటి సమస్య ఏంది? మీ ఇంటి చుట్టూ ఏం జరుగుతుంది? మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? చాలా క్లియర్గా చెప్పండి. ఇంటి దగ్గర ఏం జరుగుతుందంటే ఏం చెప్పాలండి, నేను ఉంటున్న అపార్ట్మెంట్లో ఎవరు ఫ్యామిలీస్ ఉండరండి. అక్కడ మేము బిల్డర్ దగ్గర ఒక ఫ్లాట్ మేము ఎప్పుడు 2005లో కొనుక్కున్నామండి. పిల్లలు అప్పుడు భారతీయ విద్యా భవన్స్లో చదువుతున్నారు, దగ్గర ఉంటుందని చెప్పేసి కొనుక్కున్నామండి. కొనుక్కునేటప్పుడు బిల్డర్ దగ్గర కొనుక్కునేటప్పుడు భీమనేని శ్రీనివాసు మేము ఇంకొకళ్ళు బిల్డర్కి 3 డెవలప్ చేసేవాళ్ళకి 3 ఉంటాయి, సైట్ డెవలప్ చేసేవాళ్ళకని. ఈ బిల్డరు అన్న అతని దగ్గర మేము కొనుక్కున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో అయ్యింది పిల్లలు చదువు కోసమని. కొన్నాళ్ళు మేము అది రెంట్కి ఒక 2-3 ఏళ్ళు ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారు, అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నారు. మేము బంజారా హిల్స్లో వేరే ఇంట్లో ఉన్నామండి. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారికి అది హెలికాప్టర్ ఇది యాక్సిడెంట్ అయిందో మరి ఆ తర్వాతని అంతా మార్పులు చేర్పులు రాజకీయాల్లో తేడాలు వచ్చేసి మళ్ళీ ఆ కొనుక్కున్న ఇంటికే వెళ్ళిపోదాం, మళ్ళీ అక్కడ ఎందుకులే అని అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చామండి. అంతవరకు ఫిలిం నగర్ అంతవరకు అక్కడ ఆఫీసులే నడుస్తున్నాయో ఇంకోటి నడుస్తున్నాయో మాకేం తెలియదండి. మా వారు వెళ్ళే వాళ్ళు ఆ రెంట్కి ఇచ్చే వాళ్ళ దగ్గర ఏదో రెంట్ తీసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. నాకు అక్కడ కథ తెలిసేది కాదండి. నేను ఎప్పుడైతే అక్కడ 2012లోనో ఎప్పుడు అక్కడికి షిఫ్ట్ అయ్యామండి. 12 కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత 12-13 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఆఫీసులు రన్ చేస్తున్నారు. సరే ఆఫీసులు రన్ చేసుకున్నా తప్పులేదు, ఓనర్లు కొనుక్కున్నారు, వాళ్ళకి 4 డబ్బులు వస్తాయంటే ఆఫీసులకి ఇచ్చుకున్నారని అనుకున్నాం. కానీ వాళ్ళు తాగేసి వచ్చేసి మిడ్ నైట్ అప్పుడు అనమాట 2 గంటలు 1 గంట అప్పుడు నా డోర్ కొట్టడం అండి. సీసీ కెమెరాలు కింద నుంచి పైన వరకు నేను పెట్టుకున్నానండి. కార్ పార్కింగ్ దగ్గరవి అక్కడ ఆ వాచ్మెన్ ఫ్యామిలీ ఎంత ఇదంటే ఏ క్షణాన్ని చంపుతారో తెలియదు. మెయిన్ నాకు ఆ వాచ్మెన్ ఫ్యామిలీతోని నాకు ప్రాణభయం ఉంది. ఎలా అంటే
వాళ్ళు డైరెక్ట్ అయితే వాళ్ళు బొక్కలోకి వెళ్తారని సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి, ఇప్పుడు భీమనేని శ్రీనివాసు ఇల్లు అమ్మేశాడండి. ఆయన చాలా జెన్యూన్ పర్సన్. ఆయన ఉన్నన్నాళ్ళు మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. డైరెక్టర్ ఆయన ఒక పిక్చర్ తీసిన తర్వాత ఇల్లు అమ్మేస్తే శివకుమార్ గారు అని ఆయన కొన్నారండి. ఆయన ప్రొడ్యూసర్. ఆయన అమ్మేసిన తర్వాత ఈయన తీసుకొని ఆయన ఇల్లు కూడా నాకు ఆ కరోనా టైంలో తగలబెట్టింది కూడా ఆయన పక్క ప్రూఫ్స్ ఉండేవి. ఇంటి ఎదురుగా ఉండే బిల్డింగ్ లో వ్యభిచారం జరుగుతుంది. ఒక బిల్డింగ్ కాదు, అక్కడ ఇది వరకు పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని 2014లో సీజ్ కూడా చేసి ఆ పర్టికులర్ బిల్డింగ్ 1 year వరకు వ్యభిచార కొంపలు నడిపిస్తున్న బిల్డింగ్లు ఈ రైడింగ్ చేస్తే దొరికిపోతే వ్యభిచారం అని నిర్ధారణ అయితే అది సీజ్ చేయాలంటే అది యాక్ట్ అంట పోలీసు దాంట్లో. నాకు తెలీదు, కమిషనర్ గారు అప్పుడు చెప్పారు. అప్పుడున్న మహేందర్ రెడ్డి కమిషనర్ గారు, సార్ ఇదిగోండి ప్రూఫ్. నాకు చాలా మెంటల్గా నా ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు నేను వంగు ఉంటే కూర్చుంటే నైటీల్లో ఉంటే కనిపిస్తున్నట్టు కిచెన్కి, బెడ్రూమ్కి, బాత్రూమ్ కూడా వదలకుండా బాత్రూమ్కి కూడా కెమెరాలు వాడింటికి పెట్టి, బాత్రూమ్కి వాడింటికి పెట్టి, కిచెన్కి ఈ పక్కన అవన్నీ చూస్తే ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్తో సహా నేను అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అదేంటో వెళ్ళి చూడండి అవి రిమూవ్ చేయండి అని చెప్పేసి ఆయన రాశారండి. రిమూవ్ చేయాలి కదండి. రిమూవ్ చేయకపోగా ఇప్పుడు కమిషనర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ వెళ్తే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారండి. అంటే ఎవరికి వాళ్ళు అప్డేట్ చేస్తారు? ఏరియా పోలీస్కి. కాదు మేడం, ఒక్క నిమిషం. మీరు చెప్తుందంతా 2014లో సంగతి. సరే, ఇప్పుడు కూడా అదేనండి. ఇప్పుడు కూడా జరుగుతుంది. అవునండి. మీ ఇంటి చుట్టుపక్కల ఇంకెవరు? మా ఇంటి చుట్టుపక్కల ఎవరుంటారు? ఇటు పక్క ఉన్నవాడు డెవలప్కి ఇచ్చిన వాడు వాళ్ళ బ్రదరే అక్కడ వచ్చేసి వ్యభిచారం కొంపలు నడిపిస్తున్నది. మీరు చెప్తుంది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ నడిబొడ్డు ఫిల్మ్ నగర్ అంటే హైదరాబాద్ లో అద్భుతమైన డెవలప్ అయిన ఏరియా. దాంట్లో యథేచ్ఛగా వ్యభిచారం జరుగుతూనే ఉంది. పోలీసులు, మీడియా, ఇంత పెద్ద వ్యవస్థ ఎవరు దీన్ని ఆపట్లేదు. అందరూ దీన్నే ప్రోత్సహిస్తున్నారు. అందరూ వీళ్ళకే సహకరిస్తున్నారు. కాదండి, మీరు రాంగ్ గా మాట్లాడతారు. సహకరించడం కాదు, ప్రోత్సహించడం కాదు. మా ఎదురుగా గెస్ట్ హౌస్ ఉంది. ఇప్పుడు మీరు పంపించిన కారు అతనికి అడగండి. ఆ గెస్ట్ హౌస్ వాళ్ళు పట్టించుకోరు. అక్కడే పోలీసులు ఆపాలి కదా మరి. పోలీసులు ఎందుకు ఆపుతారండి? ఎవడో అన్నం తిన్నవాడు ఒకడు ఉంటాడు, లేకపోతే సిన్సియర్ గా ఉన్న వాళ్ళు 100 మంది ఉండొచ్చు. అక్కడికి వచ్చిన వాళ్ళు రైడింగ్ లో పట్టుకొని నేను వీడియోలు తీస్తుంటే ఈ వీడియోలు తీసిన వాళ్ళు పిచ్చోళ్ళు, లంచం తీసుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అన్నట్టు రైడింగ్ లో పట్టుకొని కేసులు కూడా బుక్ చేయకుండా వెళ్ళిపోతుంటే కొన్ని 100 సార్లు అట్లా జరిగిందండి. మీకు నేను వీడియోలు చూపించిన నా ఫోన్లో ఉన్నాయి, చూస్తారా? ఇప్పుడు లైవ్లో వెళ్ళిపోతారండి లంచం తీసుకొని. ఆ తర్వాత వెళ్ళి ఏమండి మీరు కేసు ఎందుకు బుక్ చేయలేదు? మరి అక్కడ పట్టుకున్నారు కదా, ఏం జరిగిందంటే ఎస్ఐ అప్పుడు ఉన్నాడు, రాత్రి ఒకడు నైట్ డ్యూటీలో ఉన్నాడు, పగలు ఒకడు ఉన్నాడు, అతను వస్తారా వీళ్ళు వస్తారా, ఇలాగ నేను ఎన్నేళ్ళు తిరగాలండి. నేను తిరిగేదాన్ని కాను. వ్యభిచారం చేసుకుంటే వాడి పాపం పండేటప్పుడు వాడే దొరుకుతాడు. నేను సింగిల్, నేను ఒంటరిగా ఉంటున్నాను అక్కడ. నన్ను అక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి వాచ్మెన్కి చెప్పి దాడులు చేయటం. వాళ్ళ కొడుకు డ్రగ్స్ బిజినెస్, ఆ అమ్మాయిలకి తీసుకొచ్చి సెటప్లు చేసేది ఆవిడే. కొంతమంది అయితే బయట నుంచి వస్తారు, వీళ్ళు కింద మీద పడతారు. నాకు మీరు మీ ఇష్టం, మీరు పడండి. దొరకనంత వరకే దొరికితే దొంగ వాళ్ళు కానీ, మీరు కానీ, నేను కానీ, ఎవరం కానీ. మొన్నటికి మొన్న దాడులు చేసి నా కూతురికి నాకు భయంకరంగా తిట్టింది. ఇక్కడ లేని నా కూతురుకు కూడా, ఎక్కడో అమెరికాలో చదువు కోసం వెళ్ళిన కూతురుకు కూడా భయంకరంగా తిట్టింది. అలాంటి వాళ్ళకి కరోనా రావాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అలాంటి వాళ్ళు మూటలు కట్టుకొని వెళ్ళాలి. భగవంతుడు పాపి చిరాయు అంటారు. అలాంటి వాళ్ళకి భూమి మీద ఉంచేసి నాలాంటి వాళ్ళకి టార్గెట్ ఏ జన్మలో మేము చేసుకున్న కర్మలో ఈ జన్మలో మేము పడుతున్నామండి. ఎందుకు పట్టరు? ఎందుకు? ఎదురుగా గెస్ట్ హౌస్ పక్కన ఆ వ్యభిచారం చేసిన వాడు బ్రదరే ఉన్నాడు. ఇటు పక్క కొంపలో మరి ఎవరు ఉంటున్నారో ఏంటో తెలీదు. అసలు జూబ్లీ హిల్స్ లో ఈ ఇంట్లో చేస్తే ఆ ఇంటి వాడు పట్టించుకోడు. ఈ ఇంట్లో మర్డర్ జరిగితే సాక్ష్యం ఎదురింటి వాడో పక్కింటి వాడో వచ్చి చెప్పడు. మనకెందుకు? రేపు పొద్దున్న లేని పని కోర్టుకు వెళ్తే కూడా మనం ప్రతిసారి వెళ్లాల్సి వస్తుందని. ఎవడండి జూబ్లీ హిల్స్ లో పట్టించుకుంటాడు? జూబ్లీ హిల్స్ లో అంతమందికి పట్టందంటే పట్టించుకోరు. I5 ప్రదేశంలో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంపలో ఏం జరిగితే ఈ కొంపకి తెలియదు, ఈ కొంపలో ఏం జరిగితే పక్క కొంపకి తెలియదు. పట్టించుకుంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? మొత్తం ఎన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తారు? ఈ పోరాటం గత కొన్నేళ్లుగా చేస్తున్నాను. పోనీ అమ్మేసి ఇమీడియట్ గా వెళ్దామంటే ఎక్కడైనా నాకు తగ్గ ఇల్లు దొరకాలి, అది కూడా అఫీషియల్ గా ఉండాలి. 100 మందికి ఒక 4గురికి అగ్రిమెంట్ చేసేసి ఆ తర్వాత 5వ దాన్ని నాకు చేస్తే రేపు పొద్దున్న బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయి మీ మీడియా దగ్గరకు వచ్చి కూర్చొని నాకు అన్యాయం జరిగింది మహాప్రభావం అని బొరకొట్టుకోవాలి. అదొక భయం ఉంటుంది కదా. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఉన్నానండి. మీకు తెలియదు రాజా గారు, మీరు ఒకసారి రండి.
అక్కడ రండి, అక్కడ ఆఫీసులు ఉన్నాయా, ఫ్యామిలీస్ ఉన్నారా, పద్ధతి గల వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తాను. రాధా ప్రశాంతి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఒక రకంగా మీకు పిచ్చి అని చెప్పి ప్రచారం చేశారు. ఎవడు తెలీదు తెలీదు అంటే న్యూస్ ఎందులో వచ్చింది? పేపర్లో వచ్చిందా? లేకపోతే ఎవడు ఈ బ్రోకర్లు ఉన్నారు కదా, ఈ అమ్మాయిలకు సెటప్లు చేసిన బ్రోకర్లు ఎవడైనా చెప్పాడా? మానసిక పరిస్థితి బాగా లేదనేటప్పుడు ఆ నా కొడుకు దగ్గర ఎవడైతే మీకు చెప్పాడో, ఎక్కడైతే మీరు సమాచారం సేకరించారో అలాంటి వెధవల దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండాలి. డాక్టర్ ప్రచారం జరిగిన మాట వాస్తవమా కాదా? లేదు, వాస్తవం ఎలా అవుతుంది? ఎక్కడ ప్రచారం జరిగింది? నేను అది నిజమా అని నేను అనట్లేదు. మీ పైన అలాంటి నింద వేసింది నిజమా కాదా? ఆ నింద వేసింది నిజమే అని చెప్పేసేసి అనడానికి ఈ అమ్మాయిల బిజినెస్ చేస్తున్న సోకాల్డ్ పర్సన్స్ మాత్రం ఇలాంటి ఒక బ్రాండ్ దీనికి ఒక ముద్ర వేసి దీని మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళగొడతామని ఆ వాచ్మెన్ పెళ్ళం పదే అదే ఈ మాట అన్నది, ప్రయత్నం చేశారు. ఆ మాట అయితే మాత్రం పదే ఆవిడ ఈ మాట, ఇగో నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, నీకు ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలంటే నీకు మానసిక పరిస్థితి బాగాలేదన్న ఒక్క మాట చాలని చెప్పేసి అన్న వీడియో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. ఏమండి, మానసిక పరిస్థితి బాగాలేదని నిజాలు మాట్లాడి నీతిగా బ్రతికే వాళ్ళందరినీ మానసిక పరిస్థితి బాగాలేదు, ఇవి మా జీవితాల మీద వేసిన బురదలు కావా, మా మీద వేసిన మచ్చలు కావా? అక్కడ అమ్మాయిలు బిజినెస్లు చేస్తున్నారు, ఒక వాచ్మెన్ ఫ్యామిలీలకు పెట్టున్నారు, వాళ్ళ ముగ్గురు కూతుర్లని దాడులే, రాత్రులు లైట్లు తీసేయడం, ఎవరికి తీసుకురావడం, ఆడెవడో తెలీదు, ఆకాశరామన్న హైదరాబాద్ కేంద్రం చూద్దామంటే నా సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లు కట్ చేసేయటం, ఇలాంటి దారుణం నా మీద జరుగుతుంది. మానసిక పరిస్థితి బాగాలేదన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి చెప్పించుకొని కొట్టాలి. ఇప్పుడు ఏకే పాల్ గారు నిజం మాట్లాడితే ఆయనకి కూడా కొన్నాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు, మీడియా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. కేఏ పాల్ గారు మరి మంచిగా మాట్లాడి సొసైటీకి మెసేజ్ ఇచ్చిన వాళ్ళందరూ మానసిక పరిస్థితి బాగాలేకపోతే, ఈ డబ్బు కమ్ముడు పోయిన వాళ్ళు, ఈ లంచాలు కమ్ముడు పోయిన వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళందరినీ మంచి వాళ్ళేనండి. వీళ్ళ మానసిక పరిస్థితి బాగుంటే మరి వాళ్ళు ఆ పనులు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? అలాంటి పనులు చేయకూడదు. మా మానసిక పరిస్థితి బాగాలేదన్నారు, సరే మంచికన్నారో చెడుకన్నారో నేను అగ్రీ చేయను, కానీ వాళ్ళ మీదే వదిలేస్తున్నాను. ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నారు. ఈ ఒక రోజో 2 రోజుల నుంచో కాదు, 10-15 ఏళ్ళుగా మీరు ఈ నరకం అనిపిస్తున్నారు, అర్థమవుతుంది. ఈ విషయం మీద ఈరోజు ఇంత ఓపెన్ అయ్యారు కాబట్టి చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. ఎక్కడైనా మీకు ఈ విషయం మీద న్యాయం జరగాలని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు చిన్న డౌట్ చెప్పండి. మీ మానసిక పరిస్థితి అనేది వాళ్ళు క్రియేట్ చేసింది, ఓకే అర్థమవుతుంది, మీరు చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. కానీ న్యూస్ పేపర్లో రాధా ప్రశాంతి తన కింద పనిచేసే ఒక వ్యక్తికి నరకం చూపించి చిత్రహింస పెట్టి అతన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టింది అని మీ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజమా అబద్ధం? ఎఫ్ఐఆర్ 100 మంది ఇప్పుడు వాళ్ళ ముఖాన్ని ఎంతో కొంత వేస్తే ఎవిడెన్స్ లేకుండా ఎవడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ ఉండాలి. అలాగే పేపర్లు వేస్తేనే నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా. అక్కడికి వెళ్ళి ఏమంటే ఏ ఎవిడెన్స్ తో మీరు వచ్చేసి ఇది వేశారు, ఇందులో మీరు ఎవిడెన్స్ నాకు చూపించాలి, చూపించకపోతే సీన్ సితార్ అవుద్ది. మీ ఒక్క పేపరే లేదు, ప్రపంచంలో చాలా ఉంది. మీరు ఎవిడెన్స్ చూపించకుండాను, మీరు ఏ పోలీసు ఏ ఎవిడెన్స్ ఇవ్వకుండాను ఒక ఎఫ్ఐఆర్ అయింది అన్నది మాత్రమే మీరు తీసుకొని మీరు ఇందులో వేశారు. మీ పేపర్ మీద నేను డ్యామేజ్ సూట్ వేస్తున్నా, మీరు ఎవిడెన్స్ చూపించాలి, చూపించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. నేను ఇక్కడ నుంచి కథలు ఇక్కడే ధర్నా చేస్తాను. తమాషాగా ఉందా? చేతిలో పేపర్ ఉందని చెప్పేసి చిత్రవాద ఆడు 15 తోలాలు బంగారం ఎత్తుకుపోయాడు ఇంటి నుంచి. ఆ పని మనిషి కాదు, టచ్ అప్ బాయ్. పని మనిషి కాదు, లేడీ కాదు, టచ్ అప్ బాయ్. షూటింగ్కి వెళ్ళి ఇవన్నీ మీరు అన్నారు కదా, ఇవేంటండి అని చెప్పేసి ఇవన్నీ వేసుకొని వస్తాను నేను, బప్పిలో హరి మ్యూజిక్ డైరెక్టర్ లాగా. ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇవన్నీ నేను వేసుకొని వచ్చి తీసి ఒక రుమాల్లో మూట కట్టుకొని ఇస్తే అటు నుంచి అటే ఉడాయించాడు. ఉడాయిస్తే ఇలాగ బంగారం మూట పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆడు ఎక్కడ అంటే ఆడేదో విజయనగరం అంట, ఇక్కడెక్కడో ఉన్నాడని ఒక మేనేజరు, ఇదేదో శ్రీకాకుళమో విజయనగరం వాళ్ళు అని చెప్పేసి అసిస్టెంట్ అని చెప్పేసి అంటే చెప్పాడంటే ఆ మేనేజర్కి వెళ్ళి పట్టుకుంటా, అమ్మ ఈడెవడో తెలియదు, మట్టి పనో తట్ట పనో చేస్తుంటే మీకు ఏదో అసిస్టెంట్ కావాలంటే పంపించాను, 15 తులాలు బంగారం అండి మూట కట్టిచ్చాను అని మేనేజర్కి పట్టుకున్నాం. మేనేజర్ పట్టుకుంటే ఆడు అక్కడ టూరిస్ట్ బస్సు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వస్తే వాళ్ళకి ఎంతో కొంత అమ్మేసి మెడ్రాస్లో ఉన్న వాళ్ళ అక్కకి పంపించాడంటని చెప్పేసి అన్నాడు. బంగారం. మరి ఇప్పుడు ఆడి దగ్గర డబ్బులు లేవు, ఆడికి అరెస్ట్ చేశారు. తర్వాత
అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, అంత అయింది, చెప్తాను ఉండండి. ఆ తర్వాత 3 ఏళ్ళు కేసు. ఈ కేసు వేములూరి పట్టాభి గారని రేణుకా చౌదరి ఎన్టీఆర్ కేసులు డీల్ చేస్తాడు అతను. ఆయన టోఫాస్ బిల్డింగ్ ఉందా మన పంజాగుట్ట దగ్గర, టోఫాస్ బిల్డింగ్, జిమ్కి వెళ్ళే వాళ్ళం నేను అప్పుడు, 7th ఫ్లోర్ జిమ్కి వెళ్ళే వాళ్ళం. ఆ వెనకాలే వేములూరి పట్టాభి ది మోస్ట్ పాపులర్ లాయర్, ఆయన డీల్ చేసింది కేసు. 15 తులాలు బంగారం ఎత్తుకుపోయి నేను చిత్రహింసలు పెట్టానని ఆడలాంటి వాడే ఆడికి డైరెక్షన్ ఇచ్చుంటాడు. పోలీసులు అలా ఉండబట్టే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి. అందులో చిత్రహింసలు పెట్టేటప్పుడు మరి నువ్వు ఆ ఒంటి మీద దెబ్బనే ఉండాలి, కత్తి ఘాటైనా ఉండాలి, ఎక్కడ ఇక్కడ ఏమైనా ముక్కో చక్కో గీకి గిల్లిన అవైనా ఉండాలి, అవన్నీ నువ్వు చూపించు కదా చిత్రహింసలు అన్నాయి. ఒకటి ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు వాడి దగ్గర ఎవిడెన్స్ ఉండాలి, రెండోది పేపర్లో రాసేటప్పుడు పేపర్ వాడి దగ్గరనే ఎవిడెన్స్ ఉండాలి. కానీ ఆ రోజు రచరచ చేసి పక్క రోజే పేపర్లో మీరు వివరణ ఇప్పించేటట్టు చేశారు. అయ్యో నేను జర్నలిస్ట్కి ఎవడరా ఇది రాసిందని చెప్పేసి నేను వెళ్ళి ఇది రాసేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకుండా ఎలా రాసావంటే ఈ పిఏ ఉంటారండి, అమ్మ మీకు ఇక్కడ ధర్నాలు గిర్నాలు వద్దు, మీకు జస్టిస్ చేస్తాము, ఎవడైతే రాశాడో వాడికి దీనికి ఖండించి మళ్ళీ ఇంకొకటి ఖండించి కూడా వేశారు. మీరు చూసారు, అదే నేను అడిగింది, వివరణ వచ్చింది కదా. ఎవడేసాడో నాకు కావాలి, ఇంత పెద్ద పేపర్ పట్టుకుని సిగ్గేయాలండి మీకు. ఎట్లా మీరు ఇలా చేస్తారంటే, అమ్మ ఇది వేసింది ఈ ప్రొఫెషనల్గా పేపర్లో జర్నలిస్ట్ కాదమ్మా, జర్నలిస్టులు ఎప్పుడు తప్పు చేయరు. స్టింగర్స్ అని ఏ ఏరియాలైనా ఏదైనా ఒక మర్డరో ఒక మానభంగమో ఇష్యూ జరిగితే వాళ్ళు సమాచారం మాకు ఇచ్చినందుకు వాళ్ళకి ఇంతని ఇస్తాం, వాళ్ళకి స్టింగర్స్ అంటారంట. వాళ్ళు సేకరించింది శ్రీనివాసరెడ్డి అన్న అతను మాకు ఇది ఇచ్చాడు అంటే ఈ ఎఫ్ఐఆర్కి డీటెయిల్స్ ఇలాగన్నారు అలాగన్నారని. ఆడెక్కడుంటాడు అన్నాను. ఇది అమీర్పేట దగ్గర ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మది క్యాసెట్ల వీడియో షాప్ ఒకటి ఉండేదండి, కనిష్క బార్ అండ్ రెస్టారెంట్ అని అక్కడ ఉండిందండి. అమీర్పేట చౌరస్తా సెంటర్ లో కొట్టానండి, కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చాను. ఫస్ట్ ఫ్లోర్, ఆ ఫ్లోర్ నుంచి మెట్లు దిగు ఇలాగే ఈడ్చుకొచ్చా. ఎందుకే కదా మిమ్మల్ని టైగర్ అనేది? కాదండి, ఈడ్చుకొచ్చా నేను ఆ సెంటర్కి. అప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ వీడియో క్యాసెట్ల షాప్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ కనిష్కనో ఏదో పేరు నాకు కరెక్ట్. అక్కడ అంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అవన్నీ చేసుకొని దగ్గరకు వచ్చారంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మెయిన్ రోడ్డు దగ్గరికి నేను వాడు కాలర్ పట్టుకొని మెట్టుల నుంచి ఈడ్చుకొచ్చి ఎక్కడరా కొట్టాము, చిత్రహింసలు ఎక్కడ చేసాం, నువ్వు ఒక్క ప్రూఫ్ చూపించకపోతే ఇక్కడ నీకు ఏసి పారదొబ్బుతా. మీరు అన్నారే మానసిక పరిస్థితి బాగాలేదు, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మర్డర్ చేసినా కూడా మానసిక పరిస్థితి బాగాలేదు కనుక కొట్టివేయబడింది అని తీర్పు వస్తుంది. అందుకనే కొట్టారా? అప్పుడు కాదు, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇక్కడి నుంచి మాత్రం అదే జరుగుద్ది. మానసిక పరిస్థితి బాగాలేదని ఎవరైతే ముద్ర వేశారో అలాంటి వాళ్ళు ఆత్మరక్షణ కోసం మర్డర్ చేసినా కూడా కేసు కొట్టివేయబడుతుంది. అందుకని చెప్పి అప్పుడే నేను ఎందుకు కొట్టానంటే, ఎలాగండి నిందలు వేస్తారు. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి నమ్ముకొని వచ్చిన వాళ్ళం, ఇలా చిత్రహింసలు పెడుతున్నామని చెప్పేసి తెలిసేటప్పుడు రేపు పొద్దున్న ఫలానా నటి ఈ విధంగా ఫలానా పరిస్థితి ఆవిడ దగ్గరికి వెళ్తే ఇలా అంటే మాకెవడైనా వేషం ఇస్తాడా? తర్వాత ఖండించారు, మీరు చూసారో లేదో. రాధాప్రసాద్